నమస్కారం. నేను విష్ణు నాగిరెడ్డి. రెండు విషయాలు మాట్లాడతాను ఈరోజు లైవ్లో. ఒకటి, నాగేంద్ర బాబు గారు గతంలో బాలకృష్ణ గారు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేసినటువంటి కొన్ని దారుణమైన కామెంట్స్ మీద ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఆ స్పందనకు నందమూరి అభిమానులు తీవ్రంగా విపరీతంగా స్పందిస్తున్నారు. వాటి మీద ఒక విషయం, వాటి గురించి ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న TV9 మీడియాతో ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా చర్చించుకుందాం మనం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న TV9 ఇంటర్వ్యూ ఇవ్వటానికి కారణం ఏంటి మీకు అందరికి తెలిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు, ఎవరి దగ్గరికైనా వెళ్తారు, ఏదైనా చేయగలరు. లాస్ట్ మినిట్ బాబు అంటారు ఆయన్ని. సో అధికారం కోసం, పదవిని నిలుపుకోవడం కోసం ఆయన అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ నిజంగా ఆలోచించండి ఒక్కసారి. ఈ 4.5 సంవత్సరంలో ఈ 4.5 సంవత్సరంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది పోరాటం చేయాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల అవసరాల రీత్యా పోరాటం చేయాలి, ప్రజలు కష్టాల్లో ఉంటే కష్టాలు తీర్చడానికి గవర్నమెంట్తో కలిసి లేదా గవర్నమెంట్ని ఎదిరించి పోరాటం చేసి వాళ్ళ కష్టాలు తీర్చాలి. ఈ అన్నిట్లో ఏదైనా ఒక్కడన్నా తీర్చారా అండి? మాకు అధికారం రాలేదు, పవన్ కళ్యాణ్ మధ్యలో దూరాడు, బీజేపీ మధ్యలో దూరింది, మాకు అధికారం రాలేదు అని తిరుగుతూ ఉన్నారే తప్ప, అసెంబ్లీలు ఎగ్గొట్టి మా ఎమ్మెల్యేలను కొన్నారు, మా ఎమ్మెల్యేలను టీడీపీ వాళ్ళు కొన్నారు అని అసెంబ్లీలు ఎగ్గొట్టి ఎమ్మెల్యేల కోసం తిరిగారే తప్ప, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవసరమైనటువంటి వాటి మీద పోరాటం చేశారా మీరు? 67 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, మీకు ఎంపీలను ఇచ్చారు. ఏమైంది మీ అంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇస్తే మా ఎమ్మెల్యేలు కొనేశారు, మా ఎంపీలను కొనేశారు తెలుగుదేశం పార్టీ అని అలిగి మూల కూర్చొని పాదయాత్రలు యాత్రలు చేస్తున్నారు. కానీ ప్రజల అవసరాలు ఎవరన్నా నిజంగా వైసీపీ పార్టీ వాళ్ళు తీర్చారా అండి? తీర్చకపోగా ఈ రోజున వారు తెలుగుదేశం పార్టీతో నిజంగా ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇది అబద్ధం కాదండి. వారు ఇరువురు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది అధికారికంగా రాదు. కానీ ఏంటంటే, ఇన్ కేస్ 2019 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో హంగ్ వస్తే, ఏ పార్టీకి స్వచ్ఛమైన మెజారిటీ అనేది రాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో పొత్తు, పవన్ కళ్యాణ్కి మాత్రం మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు. మనమే కలిసి ఉండాలి, మీరైనా ఉండాలి, మేమైనా ఉండాలి, కానీ మూడో వాళ్ళని మాత్రం మనం రానివ్వకూడదు అని చెప్పి క్లియర్గా వాళ్ళిద్దరు వెళ్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసండి. మీరు చూడండి కావాలంటే. ఇన్ కేస్ హంగ్ వస్తే మాత్రం ఇదే జరగబోతా ఉంది. వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. మనల్ని జోలికి కూడా రాకుండా మనల్ని కనీసం అధికారానికి దూరం చేయటానికి వాళ్ళిరువురు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సత్యం అండి, సత్యం. పెద్ద వాళ్ళు కూడా అందరూ ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు ఈ రోజున. అది చాలా దారుణమైనటువంటి విషయం. ఇన్ని రోజులు మనం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అసెంబ్లీలో ఎగ్గొట్టి ఏ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకపోయినా కష్టాలు తెలుసుకొని నేను వస్తా చేస్తా అంటున్నాడు. పాని ఏదో పాదయాత్రలు చేస్తున్నారుగా అనుకుంటే, కేవలం అధికార దాహంతో ఏదైనా సరే వాళ్ళు దిగజారిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు చూడండి, గత 9-10 సంవత్సరాల నుంచి వాళ్ళకి అధికారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో నడిచే వాళ్ళు దాదాపుగా 70-80% అధికారం అనుభవించలేరు. అధికారం లేక, డబ్బు కూడా ఆశించిన స్థాయిలో లేక, లిక్విడ్ క్యాష్ లేక నిజంగా తహ లాడిపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కావాల్సిన సంపాదించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మనకు అధికారం కావాలి. ఆ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళినా, ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కలిసి వెళ్ళినా, నేను ఫ్రాడ్ న్యూస్ చెప్పట్లేదండి. ముందే ఎలక్షన్స్కి ముందే కలిసి వెళ్తారు, ఇలాంటి న్యూస్ చెప్పను. ఎలక్షన్స్ ముందు కలిసి వెళ్ళరు. తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ హంగ్ వస్తే వాళ్ళు ఇరువురు కూడా పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి
అధికారం లేక 9-10 ఏళ్ళ నుంచి తహతహలాడుతున్న వాళ్ళు నిజంగా డబ్బుల్ని ఏ రేంజ్లో మింగేస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆ పార్టీకి అధికారం ఇస్తే మాత్రం స్వాహ, మీ డబ్బులు స్వాహ, జైహో, మీ డబ్బులన్నీ ఎగిరిపోతాయండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. వాళ్ళంత నీచమైన రాజకీయాలకి ఇదయ్యారు కాబట్టే ఈ రోజున కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు, పితామహులు, న్యూస్ పేపర్ అధినేతలు వారి సమక్షంలో కొన్ని చర్చలు జరుగుతూ ఈ రోజున టీవీల ముందుకి వారు ఎవరినైతే ఎప్పుడు తిడుతూ ఉంటారో, ఎవరినైతే ఎప్పుడు ఎవరినైతే మీరు పచ్చ ఛానళ్ళని అదని ఇదని అంటారు, వాళ్ళకెళ్ళి చక్కగా 1.5 గంట సేపు కూర్చొని హరాంసే ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి ఆ ఇంటర్వ్యూని చక్కగా ముగించుకొని వచ్చారు. మీరు చూసే ఉంటారు కదా. ఎప్పుడైతే ఎవరినైతే ఎవరిని తిడతారో వాళ్ళతోనే ఇంటర్వ్యూ ఇచ్చిన మహాగనులు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. సో మీరు ఇంకా నమ్మారంటే మీరు ఖచ్చితంగా దానికే ఇదవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదిగోండి గాజు గ్లాస్కి ఒక అవకాశం ఇవ్వండి. మనకి ఒక అదృష్టం కూడా ఉందండి. ఏంటంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు రైలు ఇంజిన్ ఇచ్చారు. ప్రతి ఇంటికి రైలు ఇంజిన్ తీసుకెళ్ళి ఇదిగోండి మా గుర్తుకు ఓటేయండి. అందరు పాపం ఫోటోలు పెట్టుకోండి, రైలు ఇంజిన్ అమ్మ మాది, ఈ గుర్తుకు ఓటేయండి, ఓటేయండి అని చెప్పి తిరిగారు. రైలు ఇంజిన్లు తీసుకెళ్ళలేం, అలాగే సైకిళ్ళు, ఫ్యాన్లు తీసుకెళ్ళలేం, ఇంటికో సైకిల్ తీసుకెళ్ళలేం. చక్కగా గాజు గ్లాస్ ఇచ్చాడు దేవుడు, కూడా మనకు ఆశీర్వదించాడు. చిన్న గాజు గ్లాస్. ఈ గాజు గ్లాస్కి ఓటేసి మార్పుకి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఒక మంచి మనిషి వస్తే ప్రజలు బాగుపడతారు. ఎన్నో కోట్ల రూపాయలు వచ్చే ఆస్తిని వదులుకొని మన ముందుకు వచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇచ్చి ఓటేస్తే ఇలాంటి డబ్బులు తినే బ్యాచ్లు అందరూ దూరం అవుతారని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. గాజు గ్లాస్కి ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ కోరుతా ఉన్నాను. ఇకపోతే గాజు గ్లాస్కి అయితే ఓటేయండి, మనకు అదృష్టమేది. సో వాళ్ళకి అవకాశం మీరు ఎవరు అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఇకపోతే నాగబాబు గారు ఈ మధ్య చేస్తున్నటువంటి కామెంట్స్కి నందమూరి అభిమానులు తీవ్ర స్వరంతో బూతులు తిడుతూ రెచ్చిపోతా ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, అయ్యా నందమూరి అభిమానులంటే మాకు కోపమేమీ లేదు. నందమూరి అభిమానులన్నా, నందమూరి వాళ్ళ సినిమాలన్నా మేము చూస్తామయ్యా, మాకు ఎలాంటి ద్వేషాలు లేవు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి అయ్యా, చిరంజీవి గారు ఎప్పుడన్నా ఎవరినన్నా వ్యక్తిగతంగా విమర్శించారా? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించారా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆయన వల్ల మీ పార్టీ గెలిచిందా, గెలవలేదా ప్రజలకు తెలుసు. అది వదిలేద్దాం, గెలవలేదనే అనుకుందాం, మీ వల్లనే గెలిచింది అనుకుందాం. అయినా మీకోసం తిరిగారు కదయ్యా, వీధి తిరిగారు, ప్రతి దగ్గరికి వెళ్ళి భారీగా తిట్టించుకున్నారు వైసీపీ వాళ్ళతో. ఈ రోజు దాకా తిడతానే ఉన్నారు, గత సంవత్సరం దాకా కూడా వైసీపీ వాళ్ళు వదలకుండా తిడతానే ఉన్నారు. అంత తిట్టించుకునే అవసరమే ఉందయ్యా? చెప్పండి. మీకోసం ప్రచారం చేస్తే వాళ్ళని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారండి బాలకృష్ణ గారు. ఒక్కసారి 2 సార్లు చూడాల నాగేంద్ర బాబు గారు. చాలా ఇన్సిడెంట్స్ తర్వాత అరే మనం ఎంత సైలెంట్గా ఉన్నా రెచ్చిపోయేటప్పుడు, ఎంత సైలెంట్గా ఉన్నా వాళ్ళు ఆగపోతూ ఉంటే, మనం మంచితనాన్ని చేతగాని తలంగా అలుసుగా తీసుకొని ఉంటూ వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మనం ఎందుకు ఇంకా కామ్గా ఉంటామని నాగేంద్ర బాబు గారు ముందుకు వచ్చారు. మీరందరూ తిట్టేది ఎలా ఉందంటే, వాళ్ళు 100 మాటలు అన్నా మనం ఏం అనకూడదు. అది కూడా మీరు తిట్టేది ఎలా ఉందో తెలుసా అంటే, నార్మల్గా మార్నింగ్ టైంలో మనకి పొట్ట ఫ్రీగా అవ్వలేదనుకోండి, ఫ్రీగా లేకపోతే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడినా చిన్న వాటికి కూడా పొట్టలోనేమో టైట్గా ఉంటుంది, కడుపు నొప్పిగా ఉంటుంది. ఉండి ఫ్రెండ్స్ ఏదైనా ఏదిరా చెప్పు ఇప్పుడు ఏంటి ఏదంట తర్వాత ఇట్లా ఇరిటేషన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుతూ ఉంటాం. బేసిక్గా ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషను మీరు పాపం పొద్దున్నే కొంచెం పొట్టలో కొంచెం ఫ్రీ చేసుకోండి. ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో తిడుతున్నారు మీరు. ఆయన అన్న మాట ఏంది, మీరు చెప్పే మాట ఏంది? ఏదో కింగ్ సినిమాలో నాగార్జున గారు అంటుంటారు కదా, దీని రాగం ఏంటి, దీని తాళం ఏంటి, తగిడి తై అంటే ఇక్కడ మీరేమో తగదిమి తా అంటారు. సంబంధం లేనిది తీసుకొచ్చి తిడతా ఉంటారు. అరే ఆయన అడిగిన దానికి ఆన్సర్ చేయండి. ఆ రోజున ఈయన అనలేదా? అది రైటా రాంగా?
మీరు చెప్పండి. ఏ రోజన్నా మీడియా జోలికి వచ్చారా? మీడియాని ఒక్క మాట అంటారా అండి వీళ్ళు? మీడియాని అంటే ఎందుకు మళ్ళీ ఇంకొకటి అంటారు, డిబేట్లు పెడతారు. మనం ఏం మాట్లాడినా ఏం మాట్లాడిపోయినా మీడియాలో రకరకాల డిబేట్లు పెడతారు. పెట్టి మెగా ఫ్యామిలీని అణిచేసేద్దామన్నా ఇదే ఆలోచనలో ఉంటారు. పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా కూడా అదే ఆలోచనలో ఉండి ఎప్పుడు చూడు మీ సినిమాలు హైప్ చేసుకోవటం వేరు, పక్కనున్న ఫ్యామిలీని తొక్కేయాలనుకోవటం వేరు. చూసి 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 ఆగలేక ఎంత తగ్గినా వీళ్ళిక మారరు, వీళ్ళు మనుషులు మారరు అని చెప్పి ఈ రోజున ఆయన తిట్టట్లేదు ఎవరిని కూడా. చూడండి, ఆయన భాషలో ఎక్కడైనా తప్పు మాట దొరుకుతుందా? మాట్లాడేది ఈయన ఆ రోజు ఇలా అన్నారు, అది ఎందుకు అన్నారు, అనకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆ హక్కు కూడా ఆయనకి లేదంటారా? ఎంత అన్యాయం అండి. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడుతూ ఉన్నారు అంతే. మీరు అలా మాట్లాడకూడదండి. మీరు చూడండి, రామ్ చరణ్ గారు ఒకసారి రోడ్డు మీద వెళ్తూ, జూబ్లీ హిల్స్ దగ్గర రోడ్డు మీద వెళ్తూ ఒక చిన్న ఇన్సిడెంట్, ఆయన కారులో ఉండి పక్క నుంచి కుర్రోళ్ళు కావాలని చిరంజీవి గారు కారులో ఉన్నారని తెలుసుకొని ఏకైకలు పక్కపక్కల కారులకు అడ్డం వస్తా కావాలని చేస్తే అలా బాడీ గార్డులు వెళ్ళి దిగి ఇచ్చేస్తే దాన్ని రచ్చ చేసి డిబేట్లు పెట్టి టీవీల్లో పెట్టి రచ్చ చేసేశారు. కాదా అండి? అది అబద్ధమా అండి? ఇకపోతే ఒక ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు మామూలుగా ఫైనల్ స్పీచ్ ఇస్తూ ఉండగా పక్క నుంచి ఒక కుర్రోడు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక 20-30 సార్లు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే, ఆగమ్మ చెప్పినా ఆగపోతుంటే ఏం నువ్వు చెప్పినా ఆగవు అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు, అది కూడా ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం కూడా మనిషికి చిరాకు రాదా? ఇడియట్ ఫెలోస్ ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి వెళ్తే దాని మీద రచ్చ డిబేట్లు పెట్టారు టీవీల్లో. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటివి ఎన్నో డిబేట్లు పెట్టారు. ఒక వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే 6 నెలల పాటు డిబేట్లు పెట్టి తిట్టించారు వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీ టీవీ ఛానల్స్లో. మరి బాలకృష్ణ గారి గురించి ఎప్పుడైనా డిబేట్లు పెట్టారండి? అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైన చేయాలన్నారు. డిబేట్లు ఏమైనా పెట్టారు ఎక్కడన్నా? పెడతారా? పెట్టరు. అంటే మిమ్మల్ని నమ్మాలి, ఇవేం చేయకపోయినా మిమ్మల్ని నమ్మాలి. మేం మాత్రం, మా మెగా ఫ్యామిలీ మాత్రం ప్రతి దానికి భయపడుతూ బతకాలి. అమ్మో చిన్న మాట నోరు జారితే పొరపాటున దాన్ని డిబేట్లు పెట్టేస్తారు, తీసుకెళ్ళి రచ్చ చేస్తారు వాళ్ళు అని భయపడుతూ మేము బతకాలా? ఒక పబ్లిక్ అంటే మా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బాలకృష్ణ గారు వచ్చి అక్కడ ఏదో ఒక పద్యం పాడితే వన్స్ మోర్ అన్నారు. వన్స్ మోర్ ఏది అని చెప్పి ఒక బూత్ మాట మాట్లాడాడు బాలకృష్ణ గారు అక్కడ, ఒక బూత్ మాట పబ్లిక్లో. మరి దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టలా? నాకు అర్థం కాదు. డిబేట్లు పెట్టాలిగా, మీలో నీతి నిజాయితీ అనేది ఉంటే డిబేట్లు దాని మీద పెట్టరు మీరు. ఇక అలాంటివి ఎన్నండి బాలకృష్ణ గారు. చిరంజీవి గారు ఈడియట్ ఫెలోస్ అని చాలా విసుకులో అని వెళ్తూ ఉంటే దాని మీద అన్ని డిబేట్లు పెట్టారు. బాలకృష్ణ గారు ఎంతమందిని కోత కోసారు, కొడతానే ఉంటారుగా, మనుషుల్ని చితక బాదుతారుగా, దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టరు? చితక బాదినప్పుడు అది చేయరు. వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగాయి, దాని మీద డిబేట్లు పెట్టారా? పెట్టలేదు. అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు పక్కన పెడదాం, కానీ దాని మీద డిబేట్లు పెట్టరు. ఏమంటే ఇక్కడ తప్పేంటండి? మీరు అక్కడ వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం చేసి మేము ఏది నోరు జారి మాట్లాడాలన్నా ప్రతిదీ ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది. 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా భయమే. పొరపాటున ఎక్కడన్నా సినిమా షూటింగ్ల దగ్గర కూడా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా వీళ్ళు చూడండి ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు, వల్గర్ చేస్తున్నారు అని మీరు వేయటం ఎంత నీచంగా తయారయ్యింది మీడియా. పచ్చ మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, ఎంత దారుణంగా తయారయ్యారు కాదా? మరి ఈయన నాగబాబు గారు నార్మల్గా మీరు అన్న మాటలు తప్పు, ఇలా అన్నారు, మేము కామ్గా ఎలా ఉంటాం అని ఆయన బాధని వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ ఉంటే మీరు దాని మీద డిబేట్లు పెడతారు, దాని మీద భారీగా తిడతారు. గోరింటాకు చేతికి పెట్టుకో అంటే మూతికి పెట్టుకుందంట. మీలాంటి వాళ్ళే ఎక్కడెక్కడ దొరికితే అక్కడ పెట్టేయటమే చిచ్చులు. మెగా ఫ్యామిలీ, అరే మీరు నందమూరి ఫ్యామిలీ గొడవ ఉన్నా మెగా ఫ్యామిలీ జోలికి వస్తారు. అక్కడెక్కడో వాళ్ళు ఎవరు తిడితే మెగా ఫ్యామిలీ, ఎందుకంటే దాన్ని
అక్కడ దాన్ని ఎస్కేప్ చేయించాలంటే ఆ డిబేట్లు కావచ్చు, మీడియాలో దాన్ని హైలైట్ కాకుండా చేయాలంటే ఇక్కడ మెగా ఫ్యామిలీని తిట్టాలి. ఇది టార్గెట్ మీడియాకి. సో మాకు కూడా సోషల్ మీడియా ఉంది. ప్రస్తుతానికి మా అకౌంట్ బ్లాకులు చేస్తున్నారు, అయినా మళ్ళీ రీఓపెన్ చేసుకుంటాం, మళ్ళీ చేస్తాం. మా సోషల్ మీడియా, మా యూట్యూబ్లు, మా వాట్సాప్లు, మా ఫేస్బుక్లు ఉన్నాయి. మా కుర్రోళ్ళు కూడా బాగానే షేర్లు కొడతారు, బాగానే రెచ్చిపోతారు. మీ తాట మేము కూడా తెస్తాం. తగ్గి 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 ఉన్నాం. తగ్గి 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 ఇంత తగ్గి ఉన్నప్పుడు పిల్లినైనా రూమ్లో పడేసి కొడితే ఎదురు తిరిగి కరిసిద్దనే విషయం మీకు తెలియలాగే. మేము పిల్లి కాదు, పులి లాంటి, సింహం లాంటి మమ్మల్ని, అంత ధైర్యం, అంత బలం ఉన్నటువంటి, ఇంత కోట్ల మంది అభిమానులు ఉన్న మమ్మల్ని మీడియా లేదన్న ఒక్క కారణంతో ఇంతకాలం మీరు మమ్మల్ని వేధించారు. మమ్మల్ని నిజంగా కోత కోశారు. మా గుండెలు బాధపడేలాగా ఎన్నోసార్లు చేశారు. అది తప్పు అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లఫూట్స్ అని ఒక్క మాట అంటే డిబేట్లు పెట్టారు, రచ్చ రచ్చ చేశారు. బాలకృష్ణ గారు బండబూతులు తిడతారు కదా, దాని మీద డిబేట్లు ఉండవు. సో ఆ న్యాయాలు, టీవీల గురించి మాట్లాడద్దండి ఛానల్స్. ఒకప్పుడు మీడియాకి విలువ ఇవ్వండి, జర్నలిజంకి విలువ ఇవ్వండి. ఏంటి ఇచ్చేది జర్నలిజానికి విలువ? నిజంగా మంచి మనిషి ఒక 10% ఉన్నారండి జర్నలిజంలో. తప్పుడోళ్ళు, తప్పుడు పనిచేసే నీచ కమ్మీనేగాళ్ళు ఎక్కువ మంది ఈ రోజున ఉన్నారండి. వాళ్ళకి డబ్బులు వస్తే చాలు, ఏం అవసరంలా. డబ్బులు వస్తే చాలు వాళ్ళకి, ఇంకేం అవసరంలా. మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ జోలికి రావటమే వాళ్ళ పని, ఇక వేరే ఏదీ లేదు. ఇప్పుడు రండి చూద్దాం. మేమున్నాం. మా ఫస్ట్ నుంచి మా చాలా చాలా ఇది ఉంటుంది మెగా ఫ్యామిలీ అభిమానులకి. మాకెన్నున్నా మేమందరం ఒకటే. సైనికుల్లా తప్పు చేసేవాడి మీద తిరగబడతాం. మా మెగా ఫ్యామిలీ జోలికి ఉత్తి పుణ్యాన్ని వస్తే వదిలిపెట్టమండి. కౌంటర్కి కౌంటర్ ఇస్తాం. రండి మాట్లాడండి చూద్దాం. మీరు 10 ఇస్తే 100 ఇస్తాం. నీచమైన మాటలు వద్దు. మనందరం అన్నదమ్ముల్లాగా మంచిగా ముందుకెళ్దామా? వెళ్దాం, కలిసి వెళ్దాం. రాజకీయాలు వేరు, మనుషులం వేరు. అలా కాదు, మా కులం వేరు, మేం వేరు, మా బ్లడ్ వేరు. తోటకూర అంటే గ్లాస్తో కొడతాం. అంటే గ్లాస్కి ఓటేసి కొడతాం. ఏమంటారు సైనికులారా? గ్లాస్ ఓటేసి కొడదాం. వీళ్ళందరినీ గ్లాస్కి ఓటేసి కొడదాం, మామూలుగా కాదు. ఈసారి గోరింటాకు చేతికే పెట్టుకోవాలి, మూతికి పెట్టుకోరాలి. ఇక మనం కొట్టే దెబ్బ ఎట్లా ఉండాలంటే గ్లాస్తో కొడదాం, గ్లాస్కి ఓటేసి కొడదాం. మన జనసేన పార్టీకి మనందరం సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నాం. ఒకటే, నాయకులు ఉంటారో తెలియదు, కార్యకర్తలు ఎప్పటికీ ఉంటాం. భావోద్వేగాలు వస్తాయి, అప్పుడప్పుడు అలా మాట్లాడతాం కోపంతో, అంతే. ఎక్కడికి పోం. నాయకులు ఉంటారో తెలియదు. చిరస్థాయిగా కళ్యాణ్ గారితో నుంచున్నది మనమే, కార్యకర్తలమే, సైనికులమే. మనమే నుంచుందాం. ఒక్కొక్కడి తప్పు చేసి అవినీతి చేసే వాళ్ళ తాట తీయటానికి మనందరం కూడా సైనికుల్లాగా బయలుదేరదాం. మన దేశ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తుని మాత్రం మనందరం కాపాడటంలో మనందరం కూడా నిజంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది కళ్యాణ్ గారితో. సో అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. వైసీపీ పార్టీని కూడా నమ్మకండి దయచేసి. మొత్తం చూడండి, హంగు వచ్చిందంటే వాళ్ళిద్దరు కలుస్తారు. హంగు లేదు, బొంగు లేదు. అది రానికుండా గ్లాస్తో కొట్టండి. ప్రతి ఒక్కరిని గ్లాస్తో కొట్టండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే చెప్తున్నా, ముఖ్యంగా అభిమానులు కొన్ని ఏరియాలో రాయలసీమలో, అరే ఇక్కడ తక్కువ ఉందేమో, ఆడికేస్తే పోయిద్దిగా, వాళ్ళే గెలుస్తారు, ఎలాగో అనవసరంగా టీడీపీ గెలిచిద్దేమో, లేకపోతే వీళ్ళకేద్దాం, అలాంటి ఆలోచనలు మానేయండి. ఎన్ని ఓట్లు వచ్చినా, ఎంత వచ్చినా మన పార్టీకి మాత్రమే ఓట్లు వేయండి. 10 రానివ్వండి, 1000 రానివ్వండి, 1,00,000 రానివ్వండి, మన పార్టీకే వేయాలి. మన ఓట్లన్నీ మనకే పడాలి. నీతి నిజాయితీగా బతుకుతామని మాటల్లో చెప్పడమే కాదు, చేసి చూపిద్దాం. జనసేన పార్టీ జెండా ఎగరవేద్దాం. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాల్సిన అవసరం ఉంది, ప్రజా శ్రేయస్సు కొరకు. దయచేసి గుర్తుపెట్టుకొని అందరూ కూడా కలిసి నడవండి. వస్తా తొందరలో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను. సో గుడ్ న్యూస్ వెరీ సూన్ చెప్తానండి. సో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా చాలా గుడ్ న్యూస్ అవుతుంది. సో వెరీ సూన్ చెప్తాను. గ్లాస్, మన గుర్తు గ్లాస్.
గ్లాస్ గుర్తుకి ఓటేయండి. జై హింద్, జై జనసేన. మెసేజ్లు చూడలేదు, క్షమించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.